శ్రీకాకుళంలో నేను అందుబాటులో లేను, శ్రీకూర్మంలో ఉన్నాను కాబట్టి మీరు పాపను అక్కడే తీసుకొని రండి అని చెప్పటం వలన తన తండ్రి అక్కడికి వెళ్ళి అన్ని జాగ్రత్తలు చెప్పి పాపని జాగ్రత్తగా చూసుకోండి, బాగా చదివించండి, మీ రుణం ఎప్పుడు కూడా తీర్చుకోలేమని వాళ్ళతో చెప్పి పాపను అక్కడ అప్పచెప్పి వచ్చిన తర్వాత అప్పచెప్పిన మరుసటి రోజునే ఆ పాప వాళ్ళ తల్లిదండ్రులకి ఫోన్ చేసి మీ పాప మేడ మీద నుంచి పడి మరణించింది అని చెప్తే వాళ్ళ తల్లిదండ్రుల యొక్క గుండె పగిలి వెంటనే పాప దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆయన ఫోన్ చేసి మీరు ఎస్కోట రాకండి, అక్కడ ఏదైతే వంగడారామెట్ట అనే సమీపంలో మీరు అక్కడికి వస్తే అక్కడ ఖననం అనేది చేసేద్దాము అని చెప్పిన తర్వాత తల్లిదండ్రులకి ఎక్కడో దగ్గర ఒక డౌట్ అనేది వచ్చిన తర్వాత ఏంటి ఇలా చెప్తున్నాడు అని చెప్పేసి ఒక ఆలోచన చేసి ఎప్పుడైతే పాపలో ఒక కదలిక ఎక్కడైతే చూశారో వెంటనే